మన కథ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ఛానల్లో చెప్పే కథలు నిజ జీవిత అనుభవాల నుంచి ప్రేరణ పొందినవే. ఇవి ఎవరి వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి చేయబడినవి కావు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఊరి అంచున ఉన్న ఒక చిన్న మట్టి ఇల్లు. ఉదయం సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నా ఆ ఇంట్లో మాత్రం రోజూ బాధే మేల్కొనేది. ఆ ఇంట్లో ఉండేది లక్ష్మమ్మ. వయసు 50 దాటినా ఆమె ముఖంలో వయసు కంటే ఎక్కువగా జీవితం వేసిన గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. భర్త చాలా ఏళ్ల క్రితమే పోయాడు. అప్పటినుంచే ఆమెకి ప్రపంచమంటే ఒక్కటే కంటే ఆమె కొడుకు రవి. రవి కోసం బతికింది. రవి కోసం కన్నీళ్లు దాచుకుంది. రవి భవిష్యత్తే తన శ్వాసగా మార్చుకుంది. రవి చదువులో మంచివాడు. ఊరిలో అందరూ ఈ అబ్బాయి ఏదో ఒకరోజు పెద్దవాడుతాడు అనేవాళ్లు. లక్ష్మమ్మ రోజూ ఊరి పొలాల్లో కూలీకి వెళ్లేది. ఎండ వాన అన్న తేడా లేకుండా పనిచేసి వచ్చిన డబ్బంతా రవి చదువుకే పెట్టేది. తనకు పాత చీరలు సరిపోతాయి. కాని కొడుక్కి కొత్త పుస్తకాలు కావాలి అనేది ఆమె నమ్మకం. రవి 10వ తరగతి పూర్తయ్యాడు. మంచి మార్కులొచ్చాయి. ఊరిలో సంబరమయ్యింది. కాని ఆ సంబరం మధ్యలోనే ఒక భయం కూడా ఉంది. ఇక కాలేజీ చదువు. ఊరిలో కాలేజీ లేదు, పట్టణానికి పంపాలి. డబ్బెక్కడిది? ఆ రాత్రి నిద్రపోలేదు. దీపం ముందు కూర్చుని చేతులు జోడించి కన్నీళ్లు మౌనంగా నేలపై పడేలా ప్రార్థించింది. ఆ రోజు రవి పట్టణానికి వెళ్లే రోజు. అమ్మా, నేను చదువుకుని తిరిగి వస్తా. నిన్నిక్కడే వదిలిపోను. ఆమె నవ్వాలని ప్రయత్నించింది. కాని కన్నీళ్లు మాట వినలేదు. బస్సు కదిలింది. రవి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో లక్ష్మమ్మకి ఇంటి గోడలు కూడా ఖాళీగా అనిపించాయి. పట్టణంలో రవి జీవితం సులువు కాదు. చిన్న గదిలో ఉండాలి. పగలు కాలేజీ, రాత్రి పార్ట్ టైం పని. మరోవైపు ఊరిలో లక్ష్మమ్మ వయసు పెరుగుతోంది. కూలీ పనికి వెళ్లినా శరీరం సహకరించడం లేదు. అయినా రవికి డబ్బు పంపడం ఆపలేదు. తన ఆకలిని తాను దాచుకుంది. అమ్మా, నాకిక చదువు కొనసాగించడం కష్టం. ఫీజు ఎక్కువైంది. ఆ మాటలు లక్ష్మమ్మ గుండెల్లో పిడుగులా పడ్డాయి. ఫోన్ పెట్టేసిన తర్వాత చాలాసేపు మాట్లాడలేదు. ఆ రాత్రే ఆమె తన చేతుల్లో ఉన్న చివరి నగను తీసుకుని పట్టణానికి వెళ్ళింది. ఆ నగ ఆమె పెళ్లి గుర్తు. భర్త జ్ఞాపకం. కాని కొడుకు భవిష్యత్తు ముందు ఆ జ్ఞాపకం కూడా చిన్నదే అనిపించింది. నగ అమ్మి వచ్చిన డబ్బుతో రవి చదువు కొనసాగింది. రవి తెలుసుకున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అమ్మా, నువ్విలా ఎందుకు? నీ జీవితం పెద్దది కావాలిరా. నా కష్టాలు చిన్నవే. ఏళ్ల తర్వాత రవి మంచి ఉద్యోగం పొందాడు. పెద్ద ఆఫీస్, మంచి జీతం. కాని ఆ ఆనందంలో కూడా అతని మనసు ఊరిలోనే ఉంది. ఒకరోజు సెలవు తీసుకుని ఊరికి వచ్చాడు. ఇంటి తలుపు తెరిచినప్పుడు లక్ష్మమ్మ మంచంపై పడుకుని ఉంది. శరీరం బలహీనంగా, కళ్ళు మాత్రం ఇంకా కొడుకు కోసం ఎదురుచూస్తున్నట్టు. అమ్మా, నేనొచ్చా. నువ్వు పెద్దవాడయ్యావురా. ఆ క్షణంలో రవి తన విజయాలన్నీ మర్చిపోయాడు. అమ్మ చేతుల వేడి ముందు అవన్నీ ఏమీ కావు అనిపించింది. కొన్ని రోజుల్లో లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. రా నా కొడుకా, ఒకటి గుర్తుంచుకో. డబ్బు, ఉద్యోగం కాదురా జీవితం. మనుషుల్ని మర్చిపోకుండా ఉండటమే అసలైన విజయం. ఆ మాటలతో ఆమె కళ్ళు మూసుకుంది. ఆ మూసిన కళ్ళు
మళ్ళీ తెరుచుకోలేదు. లక్ష్మమ్మ పోయిన తర్వాత రవి ఒంటరిగా ఆ ఇంట్లో కూర్చున్నాడు. గోడలన్నీ అమ్మ జ్ఞాపకాలతో నిండిపోయాయి. తన ప్రతి విజయం వెనుక అమ్మ కన్నీళ్లున్నాయని అర్థమైంది. ఆ రోజు రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఊరిలోని పేద పిల్లల చదువు కోసం సహాయం చేయాలని. అమ్మ చేసిన త్యాగాన్ని వ్యర్థం కాకుండా చేయాలని. ఇప్పుడు ఆ ఊరిలో ప్రతి సంవత్సరం ఒక కొత్త విద్యార్థి పట్టణానికి చదువుకోవడానికి వెళ్తాడు. వాళ్ళ వెనుక ఆశగా చూస్తున్న అమ్మల కళ్ళలో లక్ష్మమ్మనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మ కన్నీళ్లతో మొదలైన కథ ఎన్నో జీవితాలకు వెలుగయింది. కథ ముగిసింది. Don't forget to subscribe.